హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది, కొత్త ఇయర్ మొదలవుతుంది. కొత్త ఇయర్ ఏదో ఒక స్పెషల్తో మొదలైతే ఆ కిక్కే వేరు. కొత్తగా ట్రై చేస్తున్నా సరే, ఆల్రెడీ బాగా చేసినా సరే, ఇది మాత్రం ఇలా పక్కా కొలతలతో నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఎవరైనా తిన్నాక ఆహా అనాల్సిందే. ఇంకెందుకు లేట్, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డలు, బఠానీ, బీన్స్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జీస్ ఉంటే అవి కూడా వేసి 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్. ఇవన్నీ వేసాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఇవన్నిటిని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో వాటిని బాగా కుక్ చేసుకోండి. చూసారా, ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సగం పక్కన పెట్టుకొని కొంచెం అందులోనే ఉంచి దానిపైన 80% బాస్మతి రైస్ కుక్ చేసుకున్నది ఇందులో వేయండి. మళ్ళీ ఆ లేయర్ పైన మ్యారినేట్ చేసుకున్నది, దానిపైన బాస్మతి రైస్, ఇలా లేయర్ పైన లేయర్ వేస్తూ ఉండండి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, చిటికెడు గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మూత పెట్టి దానిపైన ఏదైనా బరువుగా పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 5-10 నిమిషాలు దాన్ని అలానే వదిలేసి ఆ తర్వాత మూత తీసి అడుగు నుండి పైకి లేపి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీ.